మంచిది, అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాల పాటు శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు ఫోన్లు సైలెంట్లో పెట్టండి. ఫోన్ ఉన్న వాళ్ళు ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఫోన్ లేని వాళ్ళు మాటలు సైలెంట్లో పెట్టండి, మాట్లాడకండి. మంచిది, కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవాదేవుడు మనతో మాట్లాడబోయే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మంచిది, ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి చెయ్యెత్తుతారా? నిజంగా సంతోషంగా ఉన్నారా? నిజంగా నీరసంగా ఎత్తుతున్నారు. మరి మళ్ళీ ఎత్తండి ఒకసారి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నారు కదా, మంచిది. మరలా అడుగుతాను, మాట చెప్పండి. మధ్యలో అడుగుతాను, ఎంతమంది సంతోషంగా ఉన్నారో చేయొద్దండి. లోకసువార్త 15వ అధ్యాయం. లోకసువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. లోకసువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సొంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కున్నారట. సనుక్కున్న వాళ్ళు ఎవరు చెప్పాలి? శాస్త్రులు, పరిసయ్యులు. దేనికోసం సనుక్కుంటున్నారు చెప్పాలంతా? పాపులతో భోజనం చేస్తున్నారు. ఈయన వాక్యం చెప్తుంటే, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంటే అనేకులైన పాపులు, సుంకరులు వస్తున్నారట. వచ్చి వాక్యం వింటున్నారట. వాక్యం వింటుంటే ఈ పక్కనే కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారట? ఈయన పాపులతో కూర్చుంటున్నాడు, సుంకరులతో కూర్చుంటున్నాడు. ఆ రోజు సుంకరులను కూడా పాపుల లెక్కల్లో చేర్చేశారు వాళ్ళు. సుంకరులతో కూర్చుంటున్నాడు, పాపులతో కూర్చుంటున్నాడని యేసుక్రీస్తు వారి మీద సనుక్కుంటున్నారట. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద సనుక్కుంటున్నారట. దేనికోసం చెప్పాలి? సందర్భం అర్థం కావాలంటే మొదటి 2 వచనాలు అర్థం కావాలి. దేనికోసం సనుక్కుంటున్నారు? పాపులతో ఉంటున్నారు. ఈయన బోధకుడు కదా, ఈయన వాక్యం చెప్తున్నాడు కదా. ఈయన వాక్యం చెప్తున్నాడు, అందరికీ ఇలా ఉండండి అలా ఉండండి అని ధర్మశాస్త్రాన్ని, లేకపోతే ఆయన బోధలు మంచి మాటలు చెప్తున్నాడు. ఇంత మంచి మాటలు చెప్తున్న ఆయన పాపులతో ఉంటున్నాడేంటి, పాపులతో తిరుగుతున్నాడేంటి, పాపులతో భోజనానికి కూర్చుంటున్నాడు ఏంటని సనుక్కుంటున్నారట. సనుక్కుంటుంటే అలాంటి వాళ్ళకి అర్థం కావటానికి యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు. ఎన్ని చెప్పాలంతా? 3 ఉపమానాలు చెప్పారు. ఆ 3 ఉపమానాలు ఏంటంటే, మొట్టమొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రెపిల్ల, రెండో ఉపమానం పోగొట్టుకొనిన నాణ్యం, వెండి నాణ్యం, తర్వాత తప్పిపోయిన కుమారుడు. 3 ఉపమానాలు ఒకే సందర్భంలో వీళ్ళకి అర్థం కావటానికి 3 ఉపమానాలు ఒకేసారి చెప్పారు ఈ 15వ అధ్యాయంలో. వాళ్ళు ఎందుకు ఈ పాపులతో తిరుగుతున్నాడు యేసుక్రీస్తు వారు అని అడుగుతున్న ఆ ప్రశ్నలకి, లేకపోతే సనుగుతున్న ఆ సనుగులకి సమాధానంగా ఎన్ని ఉపమానాలు చెప్పారు? మొదటిది ఏంటి? తప్పిపోయిన గొర్రెపిల్ల, రెండోది పోగొట్టుకొనిన వెండి నాణెం, తర్వాత తప్పిపోయిన కుమారుడు. ఒకసారి చూద్దాం, చూడండి, జస్ట్ అది జ్ఞాపకం చేసుకుందాం అంతే. 15:3. అందుకైన వారితో ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. తర్వాత మాట, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందట. సందర్భం ఆలోచిద్దాం.
ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయట. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట. తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం 99 విడిచిపెట్టి, సందర్భం తెలిసిన సందర్భమే కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, 99 పక్కన పెట్టేసి ఒక గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడట. అది దొరికిన తర్వాత భుజాల మీద సంతోషంగా, దొరికిన వెంటనే సంతోషం వచ్చిందట. ఈ 99 వాటిని పక్కన విడిచిపెట్టాడు, ఒక్కదాని కోసం వెళ్ళాడు. దొరికిన తర్వాత ఏమైంది? ఇతనికి సంతోషం వచ్చింది. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. దొరికిన తర్వాత సంతోషం వచ్చింది. ఈ సంతోషం వస్తే ఈ సంతోషంతో ఇంటికి వచ్చి అక్కడున్న సహోదరులందరికీ చెప్తున్నారు, నా గొర్రె పిల్ల తప్పిపోయింది, మరలా దొరికింది, నాతో పాటు మీరు కూడా ఏం చేయండి? సంతోషించండి. సంతోషించండి అంటే ఏం చేస్తారు? మామూలుగా సంతోషించండి అంటే సంతోషిస్తారా? సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏదో పార్టీయో లేకపోతే ఎవరో ఒకరికి ఏదో ఒకటి కొనడమో స్వీట్లు తినిపించడమో చేస్తాం, అవును కదా? నాతో పాటు మీరు కూడా ఏం చేయండి? సంతోషించండి అని ఏదో ఒక పార్టీ ఇచ్చి ఉంటాడు ఆయన, ఏదో స్వీట్ నోట్లో పెట్టి ఉంటాడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నేను సంతోషిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా సంతోషించండి. ఎందుకు సంతోషించండి? తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది. తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది కాబట్టి సంతోషించండి. ఈ ఉపమానం ఎవరికి చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్పాలి, పరిచయులకి చెప్తున్నారు. పరిచయులకి, శాస్త్రులకి, ప్రశ్నలు అడుగుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్న మాట. తప్పిపోయింది దొరికితే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. నేను పాపులతో తిరుగుతున్నానని మీరు అంటున్నారు కదా, నేను పాపులతో ఉంటున్నాను, పాపులతో మాట్లాడుతున్నాను, పాపులతో భోజనం చేస్తున్నానని మీరు సనుగుతున్నారు కదా. తప్పిపోయిన దానిని వెతకటానికి వచ్చాను నేను, నశించిపోయిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాను. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళని మార్చగలను, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తేనే వాళ్ళని మార్చగలను. వాళ్ళని మార్చడానికి వచ్చాను కాబట్టి వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే తింటాను, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటాను. మీరు సనగాల్సిన అవసరత ఎంత మాత్రం లేదు. నేను వాళ్ళని మార్చడానికే, వాళ్ళ కోసం వెతుక్కుని ఈ లోకానికి నేను రావటం జరిగింది. 99 మందిని పక్కన పెట్టి వాళ్ళ కోసమే నేను వచ్చాను. అర్థమవుతుందా? వాళ్ళ కోసమే నేను వచ్చాను కాబట్టి వాళ్ళనే వెతుక్కుంటూ వెళ్తున్నానని చెప్తున్నారు. అక్కడ చిన్న మాట ఉంది చూడండి, 7వ వచనంలో ఒకసారి చదువుకుందాం చూడండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు గమనించండి, పరలోకంలో సంతోషం కలగాలంటే ఏం చేయాలట? దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? పాపి చెప్పాలి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవుడు ఏ విషయాల్లో సంతోషంగా ఉంటాడు? పాపి మారితే, తప్పిపోయినవాడు దొరికితే దేవునికి సంతోషం, పాపి మారితే సంతోషం. ఇక్కడ చెప్తున్నారు పరలోకమందు సంతోషం అట. ఎక్కడ సంతోషం? పరలోకంలో సంతోషం కలగాలంటే తప్పిపోయిన వాడు దొరకాలి. అర్థమవుతుందా? పాపి మారు మనసు పొందాలి. ఏం చేయాలా? పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుందట. ఇప్పుడు ఆ తర్వాత ఉపమానం చూద్దాం చూడండి. తర్వాత ఉపమానం, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. పాపి మారితే పరలోకంలో ఏం కలుగుతుంది? పరలోకమందు సంతోషం అని చెప్పండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈసారి మరలా ఈ సందర్భాన్ని చూద్దాం చూడండి. ఉపమానం చూద్దాం 8వ వచనం నుంచి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించండి. మరలా సంతోషం కోసం మాట్లాడుతున్నారు. నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ సంతోషం అట? ఒక పాపి మారితే దేవుని దూతల ఎదుట సంతోషం. ఇందాక చెప్పిన సందర్భంలో పరలోకంలో సంతోషం, ఇక్కడ దేవుని దూతల ఎదుట సంతోషం. దూతలతో సంతోషంగా ఆయన చెప్పుకుంటాడట, నా బిడ్డ మారిపోయి మరలా తిరిగి వచ్చేసాడు. పరలోకంలో ఒక పాపి మారితే సంబరాలు జరుగుతాయట, సంతోషం అట, వాళ్ళందరూ ఆనందిస్తారట. దేవుడు ఆ దూతలతో చెప్తా ఉంటాడట, ఏమని?
నా బిడ్డ తిరిగి వచ్చేసాడు, నా బిడ్డ మారు మనసు పొందాడని ఆయన సంతోషంతో చెప్పుకుంటాడట. ఈ సందర్భంలో ఒక స్త్రీ తన నాణాన్ని పోగొట్టుకుంటుంది. పోగొట్టుకున్న ఆ వెండి నాణం కోసమట ఇల్లంతా ఊడుస్తుందట. ఏం చేస్తుంది? ఇల్లంతా ఊడుస్తుందట. ఇప్పుడు సాధారణంగా అప్పట్లో మట్టి ఇల్లులు ఉండేవి, మట్టి ఇల్లులు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడైతే లైట్ వేసి వెతికితే దొరికేస్తుంది. అప్పుడు దీపం వెలిగించాలి, దీపం వెలిగించి ఇల్లంతా ఊడుస్తుందట. ఇప్పుడు నాణాలు అయితే వెండి నాణాలు, లేకపోతే కొంచెం అవి మెరుస్తూ ఉంటాయి. అప్పుడు నాణాలు అలా ఉండేవి కాదు. మీరు గమనించినట్లయితే అప్పుడు నాణాలు కొంచెం నల్లగా ఉన్నట్టు ఉండేవి, అవి మెరుస్తూ ఉండేవి కాదు అవి. ఇప్పుడు అవి మట్టిలో కలిసిపోవచ్చు. అందుకేం చేస్తుందట ఆవిడ? శ్రద్ధగా తుడుస్తూ వెతుక్కుంటుందట ఆ నాణం కోసం, తప్పిపోయిన ఆ నాణం కోసం. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు? తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ నాణ్యం కోసం ఈ స్త్రీ శ్రద్ధగా దీపం వెలిగించి తుడుస్తుందట. అర్థం చేసుకోండి. ఇప్పుడు అక్కడ పరలోకమందు సంతోషం, ఇక్కడ దూతల ఎదుట సంతోషం. ఇప్పుడు మరొక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ సందర్భం అంతా చదవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను, వినండి. తప్పిపోయిన కుమారుడి సందర్భం మనకు తెలుసు. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి మీరే చెప్పాలి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఎవరు తప్పిపోయారు? చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఏం చేశాడు? చెప్పాలి, తెలిసిన సందర్భమే కదా. ఆస్తి పంచేయమన్నాడు. ఎందుకు పంచమన్నాడు? బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. మనోడికి బయట తిరిగి అలవాటు అయిపోయినాయి, బయట ఫ్రెండ్స్ అలవాటు అయిపోయారు. బయటికి వెళ్ళి తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి తండ్రి దగ్గర ఉంటే సంతోషం రావట్లేదు. ఎప్పుడు మా నాన్న అలాగుండండి ఇలాగుండండి అని కొన్ని ఆజ్ఞలు పెడుతుంటాడు. బయటికి వెళ్తే నేను సంతోషంగా బతకొచ్చు, నేను ఫ్రీడంగా ఉండొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. ఇక్కడ ఉంటే కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, నా తండ్రి దగ్గర కుదరదు, ఈ పని చేయండి, అలా ఉండండి ఇలా ఉండండి అని అంటున్నాడు. బయటికి వెళ్తే నేను చాలా సంతోషంగా బతకొచ్చని ఆస్తిని పంచేయమన్నాడు. ఆస్తిని పంచేయమని ఆస్తి పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి మాట వినిపించకుండా, తండ్రి పలుకులు అసలు తండ్రి కోసం తెలియకుండా దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆస్తి అంతా పాడు చేసేసాడు. ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా పోయిన తర్వాత ఏం చేశాడట? వెళ్ళిన ఆ దేశంలో కరువు వచ్చింది. ఇతని డబ్బులు అయిపోయినాయి, వెళ్ళిన దేశంలో కరువు వచ్చేసింది. వెళ్ళిన దేశంలో కరువు వస్తే ఎక్కడ జాయిన్ అయ్యాడు? చెప్పాలా? పందులు మేపడానికి జాయిన్ అయ్యాడట. పందులు మేపడానికి జాయిన్ అయితే సరైన ఆహారం లేక, యజమాని సరైన ఆహారం పెట్టాడో లేదో తెలియదు, మరి సరైన ఆహారం లేక పందులు తినే పొట్టు తిందామని ప్రయత్నం చేస్తుంటే అవి తినేస్తాయా? అసలే కరువు ఉంది, దాంట్లోకి ఏమీ లేదు, ఇవి పక్కకి గెంటేసి ఉంటాయి. ఇప్పుడు గుర్తొచ్చాడట. ఎవరు? తండ్రి గుర్తొచ్చాడట. ఆలోచించండి, మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలకు మనకి కొంచెం విసుగ్గా అనిపిస్తాయి, నచ్చు. ఆజ్ఞలు ఎవరికి నచ్చు? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆజ్ఞలు నచ్చాయా? నచ్చలే. ఆజ్ఞలు నచ్చవు ఎవరికి? ఆజ్ఞలు పాటించాలన్నా, ఆజ్ఞల ప్రకారం ఉండాలన్నా ఎవరికి నచ్చదు. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయి తన స్థితి పాడైపోయిందో, ఇప్పుడు మరలా తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి జ్ఞాపకం వచ్చి ఎక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాడు? తండ్రి దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇతనిలో ఏదో ఒక భయం, మరలా చేర్చుకుంటాడో లేదా, ఏమంటాడో. కనీసం కుమారుడిగా కాకపోయినా ఎలా వద్దాం, పనివాని కింద అయినా వద్దామని తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే తండ్రి ఏం చేశాడు? చెప్పాలి. కొడుకుని చూసి పరిగెత్తుకుని వెళ్ళి గుండెలకు హత్తుకుని ఆ ఇంట్లో ఆ రోజు ఆ కొడుకు వచ్చినందుకు తన వస్త్రాలన్నీ తీసి ఒక మంచి వస్త్రాలు ఇచ్చి, స్నానం చేపించి, చేతికి ఉంగరం పెట్టి, గొర్రె పిల్లను వధించి ఒక చక్కని విందుని ఏర్పాటు చేశాడట. ఒక చక్కని విందుని ఏర్పాటు చేస్తే ఇప్పుడు విందు జరుగుతుంది. పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళి వస్తున్నాడు. తండ్రి పని చేయటానికి వెళ్ళి వస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కొడుకు ఏమొచ్చిందట? పెద్ద కొడుకు కోపం వచ్చింది. దేనికోసం? నేను ఎప్పటి నుంచో నీ మాటే వింటున్నాను, ఎప్పటి నుంచో నువ్వు ఏది చెప్తుంటే నేను అదే చేస్తున్నాను. నాకు ఒక గొర్రె పిల్లని ఇచ్చావా నేను పార్టీ చేసుకోవటానికి? నాకు ఒక గొర్రె పిల్ల కూడా ఇవ్వలేదు. నీ చిన్న కొడుకు ఆస్తి అంతా పాడు చేసేస్తే ఏం చేసావు? పార్టీ చేస్తున్నావు, నువ్వు సంతోషిస్తున్నారు, వీళ్ళందరూ ఎగురుతున్నారు ఏంటని ఇతను తట్టుకోలేకపోయాడట. ఇతని స్వభావం ఎలాంటిదో తెలుసా? శాస్త్రులు పరిచయాల స్వభావం. వీళ్ళు కూడా అలాగే తట్టుకోలేకపోయారు.
లేని స్థుతులు స్తోత్రమైన గడిచిన దినాలు ఈ ఆదివారం దినములో తండ్రి ఇంతవరకు పాటల ద్వారాను నడిపించినందుకు వందనాలు నాయన. కుమారుడు ద్వారాగా వాక్యం బోధించినట్టుగా మీరే తోడుగానండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ ఆజ్ఞాహారము అందింపు చేయగల శక్తిని కుమారుడికి అనుగ్రహించగల దేవుడు అని ఇక్కడ కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించి ఆరోగ్యంతో నింపి కావలసిన ఈవులను అవసరతలను వీరికి దయచేయగల దేవుడు అని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిసున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది, శ్రద్ధగా ఉందాం. ఈ పెద్ద కొడుకు ఏమనుకుంటున్నాడంటే సేమ్ ఈ శాస్త్రులు పరిచయాలు జాగ్రత్తగానంటే జాగ్రత్త ఉందాం. వీడియో కొట్టుకొచ్చు. ఈ పెద్ద కొడుకు స్వభావం ఎలాంటిది చెప్పాలి. శాస్త్రుల పరిచయాల స్వభావం ఎలాంటిదో అలాంటిది. అందుకే యేసుక్రీస్తు వారు చూడండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వాక్యం చెప్తున్నా చెంప మీద కొట్టినట్టు ఉండేది. వాళ్ళకి పళ్ళు పట్ట కొరికేసేవారట. దేనికోసం? వాళ్ళతోనే సూటిగా చెప్పేసేవాడు ఆయన. వాళ్ళు పాపులతో మాట్లాడుతుంటే, పాపులతో ఉంటుంటే, జాగ్రత్తగా వినాలి, పాపులతో ఉంటుంటే వీళ్ళకి నచ్చలేదు. అలాగే చిన్న కొడుకుని చేర్చుకోవడం ఎవరికి నచ్చలేదు? పెద్ద కొడుక్కి నచ్చలేదు. అర్థమవుతుందా? అలాంటి స్వభావం కలవ ఒక చక్కని ఉపమానం చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, చిన్న కొడుకు తిరిగి రావడం వల్ల వాళ్ళందరికీ, ఆ కుటుంబం అంతటికి ఏమొచ్చింది? ఇప్పుడు గమనించండి, తప్పిపోయిన గొర్రెపిల్ల దొరకడం వల్ల సంతోషం, తర్వాత పోగొట్టుకొని నాణ్యం దొరకడం వల్ల సంతోషం, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం వల్ల సంతోషం. ఈ మూడు ఉపమానాలు వాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే, పాపులు మారు మనసు పొందితే పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ప్రారంభంలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీరు సంతోషంగా ఉన్నారా అని. మీరు అందరు చేతులు ఎత్తారు, మేమంతా సంతోషంగానే ఉన్నామని. ఇప్పుడు ఆలోచించండి, మీరంతా సంతోషంగానే ఉన్నారు. మీ సంతోషానికి కారణం ఎవరు? దేవుడేనా? కానీ దేవుడు సంతోషంగా లేడట. అర్థమవుతుందా? మన సంతోషానికి కారణం దేవుడే. సంతోషంగా ఉన్నారంటే మనమంతా చేతులు ఎత్తాం, కానీ దేవుడు సంతోషంగా లేడు. దేనికోసం? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే మారిన నువ్వు, తప్పిపోయిన కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? తప్పిపోయిన వాళ్ళ కోసం వచ్చారు కదా. ఆయన వెళ్తూ బాధ్యత ఎవరికి ఇచ్చారో తెలుసా? మనకి ఇచ్చారు. అర్థమవుతుందా? ఆయన వెళ్తూ ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారంటే మనకే ఇచ్చారు. రొట్టు ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆయన మరణాన్ని ప్రచురించాలి. జాగ్రత్తగా వినాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే తప్పిపోయిన వారిని ఏం చేయాలి? వెతుక్కుని తీసుకురావాలి దేవుని దగ్గరికి. అప్పుడు ఏం కలుగుతుంది? దేవుని సంతోష పెట్టాలని ఉందా మీకు? దేవుని సంతోష పెట్టాలని ఉంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, బయట చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఇంకా ఉండిపోయారు. దేవుని సువార్త తెలియకుండా ఇంకా చాలామంది ఉండిపోయారు. మనం చేయాల్సిన పని ఏంటంటే, వెతకి వాళ్ళకి చెప్పి ఏం చేయాలా? దేవునికి దగ్గర చేయాలి. అర్థమవుతుందా? ఇది మన మీద ఉన్న బాధ్యత. యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ వచ్చారు, ఆ వెతుక్కుంటూ వెళ్ళమని ఇప్పుడు నీకు బాధ్యత ఇచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇలా చూస్తూ వినండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు సాధారణంగా మన పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అరుగుల మీద కూర్చుంటాం, వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ దగ్గర కూర్చుంటాం, చాలా మాటలు మాట్లాడతాం, గంటలు మాట్లాడుతుంటాం. ఆ గంటలు మాట్లాడిన మాటలు మనం ఒక్క మాట కూడా దేవుని కోసం ఏ రోజు చెప్పుండం మనం. అవునా కదా? దేవుని సంతోష పెట్టాలన్న ఆలోచన మనకు ఉండదు, కానీ దేవుని నుంచి మాత్రం మనకు సంతోషాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ మనకి రావాలి. ఆలోచించండి, దేవుని నుంచి అన్ని దీవెనలు మనకు కావాలి. దేవుడు మనల్ని ఎప్పుడు సంతోషంగా చూసుకోవాలి, కానీ దేవుని సంతోష పెట్టాలన్న ఆలోచన మనకి ఏ రోజు రాదు. ఇప్పుడు తెలిసింది కదా మనకి, దేవుడు దేన్ని బట్టి సంతోషంగా ఉంటాడు చెప్పాలి. పాపి మారితే పరలోకంలో సంతోషమట, దూతల ఎదుట సంతోషమట, దూతల ఎదుట గర్వంగా చెప్పుకుంటాడట, నా బిడ్డ కష్టపడి ఒక పాపిని మార్చి ఏం చేశాడు?
మందిరానికి నడిపించాడు, రక్షణ భాగ్యంలోనికి నడిపించాడు అని సంతోషిస్తాడట. ఇప్పుడు ఆలోచించండి, మనల్ని బట్టి దేవుడు ఎప్పుడైనా సంతోషించాడంటారా? ఆలోచించండి, మనల్ని బట్టి దేవుడు ఎప్పుడైనా సంతోషించాడా? కనీసం మనం బయట వాళ్ళ కోసం వాళ్ళని మార్చి తీసుకురాకపోయినా మన జీవితాలను బట్టి సంతోషించాడంటారా? ఆలోచించండి, ఒక పాపి మరణించడం వల్ల దేవునికి ఎంత మాత్రం సంతోషం కలగదట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యోనా గారు ఉన్నారండి, నినివే పట్టణానికి దేవుడు పంపించాడు. దేనికోసం? ఇంకొక 40 రోజుల్లో మీరు చచ్చిపోబోతున్నారు అని ప్రకటించమని పంపించాడు. ప్రకటించమని పంపిస్తే, జాగ్రత్తగా వినాలి, ప్రకటించమని పంపిస్తే ఈయన ప్రకటించడానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళకపోతే దేవుడు ఏం చేశాడు? తుఫాన్ రప్పించాడు, బలవంతంగా తీసుకుని వెళ్ళి అక్కడ పాడేశాడు. అర్థమవుతుందా? దేవుడు అండి ఒక వ్యక్తిని సేవకు ఎన్నుకున్నాడు అనుకోండి, నా జీవితంలో ఇది చాలా అనుభవిస్తున్నాను నేను. ఒక వ్యక్తిని సేవకు ఎన్నుకున్నాడు అనుకోండి, సేవకు వెళ్ళమని చెప్పాడు అనుకోండి, అతను వెళ్ళట్లేదు అనుకోండి, సొంత పనుల్లో మునిగిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? కొన్ని తుఫాన్లు పుట్టిస్తాడు, కొన్ని అలజల్లు పుట్టిస్తాడు, ఏదో రకంగా అతను తీసుకెళ్ళి ఎక్కడైతే సేవ చేయాలో అక్కడ పడేస్తాడు. అర్థమవుతుందా? ప్రస్తుతం అలాంటి తుఫాన్లు నడుస్తున్నాయి అనుకుంటున్నాను నా జీవితంలో నేను. ఆలోచించండి, అక్కడికి వెళ్ళమని చెప్పాడు, వెళ్ళిన తర్వాత ప్రకటిస్తే వాళ్ళు ఏమయ్యారు? మారిపోయారు. వాళ్ళు మారిపోతే యోనా గారు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. జాగ్రత్త వినాలి, యోనా గారు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమని? వెళ్ళి ప్రకటించమన్నారు, ఒక 40 రోజుల్లో ఏమైపోద్ది? వీళ్ళు చచ్చిపోతారు అని అనుకుంటే వీళ్ళు విచిత్రంగా ఏమయ్యారు? దేవుని మాట విని మారిపోయారు. మారిపోతే యోనా గారు, నేను అక్కడే ఉన్నప్పుడు నేను వెళ్ళనని చెప్పాను కదా, నువ్వు ఎలాగా వాళ్ళని క్షమించేస్తావు, నువ్వు ఎలాగా వాళ్ళని కరుణించేస్తావు, ఎలాగా కరుణించేస్తావు కాబట్టి నేను వెళ్ళడం ఎందుకు? నువ్వు ఇక్కడికి వచ్చాక మళ్ళీ క్షమించేసావు, వాళ్ళని రక్షించేసావు అని ఇతను ఏంటంటే కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నాడు. అంటే ప్రవక్త ఆ రోజుల్లో ఏంటంటే ప్రవక్త ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ ప్రవక్త మాట నెరవేరలేదు అనుకోండి. ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఆ ప్రవక్త మాట నెరవేరకపోతే ఆ ప్రవక్త దొంగ ప్రవక్త, అబద్ధ ప్రవక్త అని ఒక ముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు యోనా గారు చెప్పింది జరిగిందా? చచ్చిపోతారని చెప్తే వీళ్ళు బతికేశారు. దుర్గతి వస్తుందంటే వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఈయన ఏంటంటే ఆ మాత్రం దానికి నేను అక్కడి నుంచి ఎక్కడికి వస్తాం ఎందుకు, చేప కడుపులోకి వెళ్తాం ఎందుకు, మరలా అంత కష్టపడి ఇక్కడికి రావటం దేనికి, తుఫాన్ దేనికి, పడవలోంచి మళ్ళీ కింద పడటం దేనికి, ఇదంతా దేనికి అని ఇతను కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నాడు. నేను తక్కువ చేయబడ్డానని బాధపడుతున్నాడు. వాళ్ళు నశించిపోతారనుకుంటే వీళ్ళు బతికేశారేంటని బాధపడుతున్నాడు. బాధపడుతూ ఆయన ఏం జరుగుతుందో ఏంటో అనే ఆ నినివే పట్టణం వైపు చూస్తూ, తెలిసిన సందర్భమే, జాగ్రత్త వినండి, నినివే పట్టణం వైపు చూస్తూ ఒక పందిరి వేసుకుని ఉంటే ఎండ తగులుతుందని అతని కోసం దేవుడు ఏం చేశాడట? ఒక సొర చెట్టు పుట్టించాడట. ఆ చెట్టు అలా పైకి వచ్చింది, ఇతను హాయిగా నిద్రపోతున్నాడు. తర్వాత రోజు ఏమైంది? అది పురుగులు పడి చచ్చిపోయింది. ఇప్పుడు ఇతనికి విసుగు పుడుతుంది, బాధ కలుగుతుంది, విసుకేసుకుంటున్నాడు. అలా విసుకేసుకుంటున్న సమయంలో దేవుడు వచ్చే మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుదాం చూడండి. యోనా గ్రంథం, జాగ్రత్తగా విందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. అందుకే యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడు ఎడమలు ఎరుగని జనమును బహుపశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పగా, ఒక సొర చెట్టు చచ్చిపోతేనే నువ్వు బాధపడిపోతున్నావే, నువ్వు దాన్ని నాటలేదు, నువ్వు దాన్ని పెంచలేదు, నీకు ఏ కష్టం లేకుండా వచ్చింది, అది చచ్చిపోతేనే నువ్వు బాధపడిపోతున్నావు. అంతమందిని నేనే పోషిస్తున్నాను, నేనే పుట్టించాను, నేనే వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతున్నాను. వాళ్ళు మారకుండా చచ్చిపోతే నేను సంతోషపడతానా? వాళ్ళు మారితే సంతోషం. ఆలోచించండి, యోనా గారు ప్రకటించిన ప్రకటనకి ఆ పట్టణం అంతా మారిపోతే, ఒక పాపి మారితేనే చాలా సంతోషం కదా, ఆ పట్టణం అంతా మారిపోతే దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు.
కానీ వీళ్ళు తర్వాత కాలంలో మళ్ళీ మారిపోరు అనుకోండి. ఈ జనరేషన్ మారినప్పటికీ తర్వాత మరలా పాపంలో పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళు మారినప్పుడు, ఆ పట్టణం అంతా మారిపోయినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. ఇప్పుడు పేతురు గారు ప్రసంగం చెప్తే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారట. ఆ రోజు ఎంత సంతోషం కలిగి ఉంటుంది. పౌలు గారు ఒక అద్భుతమైన పరిచర్య చేశారు. ఆయన చేసిన పరిచర్యలో ఎంతోమంది మార్పు పొందారు. ఆయన చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. ఆలోచించండి, పాపి మారితే సంతోషం, పాపి చచ్చిపోవటం వల్ల ఎవరికి, దేవునికి సంతోషం లేదు. కానీ ఇప్పుడు గమనించండి, ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా పాపం చేస్తున్నారు అనుకోండి, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. మనుషులు, మనమంటే సాధారణంగా మనుషుల ఫీలింగ్ ఎలాగ ఉంటుంది. తప్పు చేసినోడు ఏమవ్వాలి? శిక్షించబడాలి. తప్పు చేసినోడికి శిక్ష పడాలి. తప్పు చేసినోడు చచ్చిపోవాలని కోరుకుంటాం మనం. కానీ తప్పు చేసిన వాడు చచ్చిపోవడం వల్ల దేవుడికి ఎలాంటి సంతోషం లేదట. తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు మారితే దేవునికి సంతోషం అట. ఒక మాట చూద్దాం చూడండి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా విందాం. అందరు తీయండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23, 24 వచనాలు చదవమ్మా. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దుష్టులు మరణించడం వల్ల నాకు చెప్పాల సంతోషం లేదు. వాళ్ళు తమ ప్రవర్తనను మార్చుకుని బ్రతకటం వల్ల సంతోషం. ఇప్పుడు దేవునికి ఎక్కడ సంతోషం ఉంది? దుష్టులు తన ప్రవర్తనను మార్చుకుంటే సంతోషం. ఎలా మార్చుకుంటారు ప్రవర్తన? ఒక దుష్టుడు తన ప్రవర్తనను ఎలా మార్చుకుంటాడు? వాక్యం విన్నప్పుడు కదా. ఇప్పుడు మనలో ఎంతమంది వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాం? చెప్పడం అంటే ఇక్కడ చెప్పడం కాదు. చెప్పడం అంటే ఇక్కడ మాత్రమే చెప్పడం కాదు. చెప్పడం అంటే నీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, నీ పిల్లల్లో చాలామంది ఉంటారు, నువ్వు పనిచేసిన చోట చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏ రోజన్నా మనం మెల్లగా వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? వాక్యం చెప్పాలంటే మొట్టమొదట ఏం చేయాలి తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? ఇక్కడ చెప్తున్నప్పుడు పడుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం మనం? దేవుడు విశ్రాంతి ఇస్తాడు, నేను సన్నిధిలోకి వెళ్ళి చాలా విశ్రాంతి పొందుకున్నానని చెప్తామా? అర్థమవుతుందా? ఎలా విశ్రాంతి పొందుకున్నాం మనం? హాయిగా ఫ్యాన్ గాలికి పడుకుని విశ్రాంతి పొందుకున్నాం, అంతేనా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం జాగ్రత్తగా విన్నాం అనుకోండి, ఈ మాట పట్టుకెళ్ళి బయట వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? దుష్టులు మారితే సంతోషం. దేవుని సంతోషపెట్టలేని మన విశ్వాస జీవితాలు ఎందుకు చెప్పండి? అర్థమవుతుందా? ఒక విశ్వాసి దేవుని సంతోషపెట్టేవాడే నిజమైన విశ్వాసి. ఇప్పుడు నా వయసు అయిపోయిందండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాను అంటే నీకు దేవుడు ఇంకో బాధ్యత ఇచ్చాడు. ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఆ పాపుల కోసం ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయి. నీ ఇంట్లో మనవాళ్ళు, మనవరాళ్ళు, చిన్నపిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి నీకు తెలిసిన కొన్ని వాక్యాలైనా ఏం చేయాలా? చెప్పాలి. అలా చెప్తేనండి, మీకు ఈ మామగారు ఉండేవారు, ఆ మామగారు పేరు మర్చిపోయాను నేను, మల్లేడు సూరమ్మ గారు. ఆవిడ పిల్లలు ఇంటికి వెళ్తే ఏ కథలు చెప్పేది కదా ఆవిడ. నాకు పదే ఆవిడే గుర్తొస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు అలా లేరు. అలాంటి వాళ్ళు ఒక్కరున్నా బాగుండు. అలా తయారవ్వాలి మనం. అలాంటి మాదిరి కలిగిన జీవితాన్ని మనం కూడా పొందుకోవాలి. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కథ చెప్తానే ఉండేదండి. ఖాళీకి ఇంటికి పంపించేది కాదు. పెద్దోళ్ళు వెళ్ళినా చిన్నోళ్ళు వెళ్ళినా దేవుని మాటలు చెప్పే పంపించేది. నేను బాగా చిన్న కుర్రాన్ని, కొంచెం ఎదుగుంటే ఏదో ఒకటి నేర్చుకుంది నా మామగారి దగ్గర. బాగా చిన్నప్పుడు చచ్చిపోయింది ఆవిడ. ఇప్పుడు ఆలోచించండి, అలాంటి మాదిరి కలిగిన జీవితాన్ని మనం పొందుకోవాలి. చెప్పడానికి ప్రయత్నించాలి. విశ్వసించిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు తెలుసా? మాట్లాడతారట. ఏం చేస్తారు? విశ్వాసం ఉంటే మాట్లాడతారట. ఇప్పుడు మనలో విశ్వాసం ఉందా? మనం మాట్లాడాలి. ఏం చేయాలి? నేను అడిగి తింటేనే మీరు మాట్లాడట్లేదు, బయటికి వెళ్ళి ఇంకేం మాట్లాడతారు? అర్థమవుతుందా? మాట్లాడాలి, దేవుని కోసం మాట్లాడాలి, పదే మాట్లాడాలి, అనేకులకి చెప్పి అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఒకవేళ మనం అదే పని చేస్తుంటే ఇక్కడ ఖాళీ సరిపోతుంది తెలుసా?
ఈ పని మనం విశ్వసించినప్పటి నుంచి మనం చేసుంటే మన పక్కన వాళ్ళకి, మన కుటుంబస్తులకి, మన భర్తలకి, లేకపోతే భార్యలు రాకపోతే భార్యలకి, మన పిల్లలకి ఒకవేళ చెప్పుంటే ఈ సన్నిధి సరిపోదు. చాలా సంవత్సరాలు అవుతుంది సన్నిధి కట్టి. సన్నిధి కట్టి అంటే సంఘం ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ పని కానీ మనం చేసుంటే ఈ ప్లేస్ ఖాళీ ఉండదు. మనం ఒక ఎకరాలు కొనుక్కోవాల్సి వద్దు. అర్థమవుతుందా? ఆ రోజు యేసుక్రీస్తు వారి శిష్యులు చెప్తుంటే అంతంతమంది మారిపోయి అంతంతమంది బాప్తిస్మాలు తీసేసుకునేవారు. అర్థమవుతుందా? ఒక ప్రసంగానికి 3000 మంది మారిపోతారు. వేల మంది యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక్క ప్రసంగం వినేసి వచ్చేస్తారు. వాళ్ళు ఒక్క ప్రసంగం వినేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేస్తారు. ఆలోచించండి. అదే ఆత్మను మనం కూడా పొందుకున్నాం. ఆ రోజు పొందుకున్న పరిశుద్ధాత్మనే ఈరోజు మనం కూడా పొందుకున్నాం. ఆ దేవుడినే మనం నమ్ముకుంటున్నాం. ఆ వాక్యమే మనం కూడా చదువుకుంటున్నాం. ఎందుకు మనం చెప్తుంటే మిగతా వాళ్ళు మారట్లేదంటే కింద వచనంలో చూడండి 24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి సరిపోతుంది. నీతిపరుడు ఏం చేస్తున్నాడట చెప్పాలి. నీరసం వచ్చిందా? నీతిపరుడు ఏం చేస్తున్నాడంటే తన నీతిని విడిచి ఏం చేస్తున్నాడు? నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేయటం వల్ల ఇంకా దుష్టుడికి ఏం చెప్తాడు చెప్పగలడా? నీతిపరుడు దేవుని వాక్యముని నీతిమంతులుగా తీర్చబడిన ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడట? నీతిని విడిచిపెట్టి పాపం చేస్తున్నాడట. ఇంకా దుష్టులు ఏం వింటారు? వినరు కదా. అందుకే వినట్లేదు. అందుకే ఎవరు రావట్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అందుకే చెప్తలేదట. అర్థమవుతుందా? మనమే సరిగ్గా లేనప్పుడు పక్కన వాళ్ళకి ఏం చెప్తాం? అర్థమవుతుందా? నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టకూడదు. నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే ఏం జరుగుద్దంట తర్వాత చూడండి. దుష్టులు చేయు తర్వాత మళ్ళీ చదువుదాం ఒకసారి అమ్మ, ఫస్ట్ నుంచి చదువు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఎంత మాత్రమును ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడే చేసిన పాపమును బట్టి మరణము నొందుతాడట. అర్థమవుతుందా? ఈ మాట ఎంతమందికి అర్థమైంది? నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టడం వల్ల ముందు చేసిన నీతి కార్యాలు ఏం రావట? జ్ఞాపకానికి రావట. ఏం చేయబడతాడట? ఇతను మరణం నొందుతాడట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? నీతి కార్యాలు జరిగించాలి. ఆ నీతిని విడిచిపెట్టి దుష్టులు చేసిన కార్యాలు మనం జరిగించకూడదు. దుష్టుల్ని దేవుని దగ్గరికి రాబట్టాలి తప్ప మనమే దుష్టుల కార్యాలు చెయ్యకూడదని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది చేస్తున్న పనులు ఏంటంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కాదు, మనమే వాళ్ళతో కలిసిపోతున్నాం. అర్థమవుతుందా? వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కాదు, వాళ్ళని దేవుని దగ్గర చేయడం కాదు, మనమే వాళ్ళతో కలిసిపోతున్నాం. ఈ కార్యాలు మంచివి కాదు. నువ్వు మునుపు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ నువ్వు పాపం చేసిన తర్వాత ఏం చేయబడుతుందట? అవి జ్ఞాపకానికి రావని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? అప్పుడు ఎప్పుడో నేను చాలా భక్తిగా బతికేసాను ఏంటంటే కుదరదు అంటాడు దేవుడు. నేను బాప్తిసం తీసుకున్న కొత్తలో చాలా బాగా బైబిల్ చదివేసేవాడిని, ప్రార్థన చేసేసేవాడిని, పాటలు పాడేసేవాడిని, చాలా భక్తిగా ఉన్నాను. ఇప్పుడు మాత్రం కొంచెం డౌన్ అయిపోయాను, పాపంలో పడిపోయాను, పాపం చేస్తున్నాను. పర్లేదా అంటే అవేవి ఇప్పుడు జ్ఞాపకంలోకి రావని దేవుడు చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఈ నీతిని కొనసాగించాలి. ఏం చేయాలా చెప్పాలా? నీతిని కొనసాగించాలి. మనం నీతి కార్యాలు చేస్తూ దేవుని యందు విశ్వాసంతో బతుకుతూ దుష్టులను ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు ఏం కలుగుతుంది? దేవునికి సంతోషం. దేవుని సంతోష పెట్టాలనుకుంటే ఈ కార్యాలు ఖచ్చితంగా చేయాలట. చివరికి మాట చూద్దాం చూడండి. యోధపత్రిక చివరికి మాట చూద్దాం. యోధపత్రిక ముగించుకుందాం. యోధపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనం చదువుకుందాం. యోధపత్రిక 23వ వచనం చదవమ్మా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు
భయముతో కొందరిని కరుణించుడి. ఏం చేయాలట? అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని ఏం చేయాలట? ఇప్పుడు ఆలోచించండి, ఒకళ్ళ మంటల్లో చిక్కిపోయారు అనుకోండి, వాళ్ళని కాపాడటానికి మనం వెళ్తామా? వెళ్దాం కదా. వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారా? మాట్లాడట్లేదు, ఇటు వెళ్ళరా? వెళ్తారు కదా. ఎవరైనా మంటల్లో లేకపోతే ఏదైనా ప్రమాదంలో చిక్కిపోతే ఖచ్చితంగా మనం కాపాడటానికి పరుగు వెళ్తాం. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు చెప్తుంది ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని ఏం చేయాలి? రక్షించండి, బయటికి లాగండి. వాళ్ళు అగ్నిలోనికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారంటే చెప్పాలి, నరకానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? మీరు లాగాలి. వాళ్ళు చేస్తున్న క్రియలని, వాళ్ళు చేస్తున్న దుష్ట ప్రవర్తన మీరు ఎంత మాత్రం సహించకండి, అంటే వారిలో మీరు కలిసిపోకండి. మీరేం చేయాలి? లాగాలి. ఇప్పుడు ఆలోచించండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక బురద ఉందనుకోండి, ఊబు అంటారు కదా, అడవిలో కట్టు ఉంటుంది, ఉన్న కొద్ది లోనికి వెళ్ళిపోతుంటాం, ఆ ఊబిలో దిగితే లోనికి దిగిపోతుంటాం. ఇప్పుడు ఆలోచించండి, ఇలా చూస్తూ వినండి. ఆ ఊబిలో ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఆ ఊబిలో ఎవరైనా పడిపోయారు అనుకోండి, నువ్వు వాళ్ళని బయటికి తీసుకురావడానికి దాంట్లో దిగిపోవు అనుకో, ఏమవుతుంది? మనం కూడా దిగిపోతాం కదా. మనం దిక్కుండా ఉండాలంటే మనం ఎక్కడుండి లాగాలి? గట్టు మీద ఉండి లాగాలి, అవునా కదా. వాళ్ళు లాగడానికి నువ్వు అందులో దిగితే ఇద్దరు కలిసి ఏమవుతారు? ఇప్పుడు ఈత కొడుతున్నారండి ఒక అతను ఈత రాదు, మునిగిపోతున్నాడు. అతను మునిగిపోతుంటే నువ్వు అతను కాపాడాలంటే నీకేం రావాలి? ఈత రావాలి. బురదలో ఉన్న వ్యక్తిని లాగాలంటే గట్టు మీద ఉండాలి. ఈత కొట్టడం రాని వ్యక్తిని కాపాడాలంటే ఈత వచ్చి ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే అగ్నిలో నుంచి లాగాలి. కొంతమందిని నరకానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళు దుష్టక్రియలు చేస్తున్నారు. కాబట్టి నువ్వు అలాంటి దుష్టక్రియలు చేయకుండా నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని నువ్వు వాళ్ళని ఏం చేయాలి? అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. ఇది నీ బాధ్యత. బాధ్యత మర్చిపోయి తిరుగుతున్నాం తెలుసా మనమంతా. బాధ్యత లేకుండానే తిరుగుతున్నాం మన సంతోషాల కోసం. నేను మరలా చెప్తున్నానండి, దేవుడు మనకు సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సీరియస్గా తీసుకోండి ఈ మాట. దేవుడు మనకు సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. కానీ దేవుని సంతోష పెట్టాలన్న ఆలోచన ఎవరికి లేదు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు దేవుని సంతోష పెట్టాలనుకుంటే పరలోకంలో సంతోషం అంటే ఎలా ఉండదు చూడండి. ఎవరైనా ఆయన మాట వినకుండా, ఆయన ఎంత చెప్పినా వినకపోతేనట ఆయన చాటును ఏడుస్తాడట. ఆయన ఏడుస్తున్నాడు ప్రస్తుతానికి. ఒక పాపి రక్షించబడితే ఏం చేస్తారు? చెప్పాలి, సంతోషపడతాడట. అలా సంతోషపెట్టాలి. ఒక్కసారైనా నా జీవితంలో నేను ఒక్కసారైనా సంతోషపెట్టాలి, ఒక్కరినైనా నేను రక్షించాలి, నేను వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళకి మారు మనసు వచ్చేలా వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్తే ఎవ్వరు మారు. గొర్రెపిల్లని వెతుక్కుంటూ వెళ్ళారు. నాణ్యం దొరికేంత వరకు ఆ స్త్రీ ఏం చేసింది? దొరికేంత వరకు తుడిచింది శ్రద్ధగా. మారేంత వరకు చెప్పాలి. ఒక్కరిని మార్చామనుకోండి పరలోకంలో ఏం కలుగుతుందట? దేవుని సంతోషపెట్టిన వారికి పరలోకం, బాధ పెట్టిన వాళ్ళకి కాదు. మనం వారి క్రియల్లో చేరకూడదు. వారిని మాత్రం మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మన భుజాల మీద ఉంది. బాధ్యత మర్చిపోయి ఎవరైనా తిరుగుతున్నారు అనుకోండి, ఏమంటాం వాళ్ళని? కుటుంబ బాధ్యత ఒక తండ్రి మీద ఉందనుకోండి, కుటుంబ బాధ్యత ఒక తండ్రి మీద ఉంది, అతను బాధ్యత మర్చిపోయి తాగేసి తిరుగుతున్నాడు అనుకోండి, అతను ఎన్ని మాటలు అంటారు అందరూ? అవునా కదా. బాధ్యత మర్చిపోయి తిరిగితే ఎన్ని మాటలు అంటారు? బుద్ధి లేదా నీకు? కుటుంబ బాధ్యత ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇలా తాగేసి తిరుగుతున్నావేంటి అని తిడతారు కదా. ఇప్పుడు మన భుజాల మీద కూడా ఏముంది? బాధ్యత ఉంది. ఏ బాధ్యత అది? దేవుని కోసం ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సేవకుల మీద మాత్రమే కాదు. మనమంతా కష్టపడితే దేవుని కోసం అనేక మందిని సిద్ధపాటు చేయొచ్చు. చివరి రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి కనుక మనం చేయాల్సిన పని, ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే ప్రార్థన చేయి. నీ పిల్లలకన్నా చెప్పడానికి ప్రయత్నించు. చెప్పే వాళ్ళ దగ్గరికన్నా తీసుకురా. నువ్వు చెప్పలేకపోతే చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి వాక్యం వివరంగా చెప్తే వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటే, వాళ్ళు మారు మనసు పొందుకుంటే దేవుడు సంతోషపడతాడట. అలా సంతోషపెట్టే బిడ్డలుగా మనం అంతా ఉండదు గాక. అందరు గట్టిగా ఆమెన్ చెప్తారా? అలా మార్చాలనుకున్న వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెనంటే అలా చేయండి. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నిజపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, ఇప్పటి వరకు ప్రభా కొన్ని విలువైన మాటలు మాకు తెలియజేశారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా.
మా జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని సంతోష పెట్టడానికి తండ్రి కృప దయచేయండి. ప్రభా, నిన్ను బాధ పెట్టే జీవితాలు మాలో ఎవరికైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. ప్రభా, ఎంత మాత్రం ప్రభా తండ్రి నిన్ను బాధ పెట్టే బిడ్డల్లో మేము ఉండక ప్రభా తండ్రి, మా నీతిని విడిచిపెట్టి ప్రభా మేము పాపం చేయక ప్రభా నీకోసం నిజాయితీగా బ్రతుకుతూ అనేకుల్ని అగ్నిలో నుంచి లాగినట్టుగా తండ్రి కొంతమందినైనా లాగమని తండ్రి మీరు మాకు మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను మర్చిపోయి మేము తిరుగుతుంటే మమ్మల్ని క్షమించండి. ఆ బాధ్యత కనీసం గుర్తు లేకపోతే మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి. మేమే సరిగ్గా లేకపోతే బయట వాళ్ళని మేము ఎలా మార్చగలం ప్రభా? బయట వాళ్ళకి మేము ఎలా చెప్పగలం ప్రభా? మేమే అగ్నిలోనికి పోయే ప్రమాదంలో ఉంటే ప్రభా అగ్నిలో నుంచి కొంతమందిని మేము ఎలా లాగగలం ప్రభా? తండ్రి కృప దయచేయండి. తండ్రి మేము తండ్రి మా జీవితాలు సరిచేసుకుని ఉన్నతంగా ప్రతిరోజు అనేకులకు చెప్పటానికి, నీకోసం చెప్పి కొంతమందినైనా మార్చటానికి, అనేకుల్ని తండ్రి నీ మందిరానికి తండ్రి తీసుకురావటానికి, నీ దగ్గరికి చేర్చడానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ కుమ్మరింపు నుంచండి. తండ్రి నీ నుంచి మేము సంతోషాన్ని కోరుకుంటున్నాం ప్రభా తండ్రి. నిన్ను సంతోష పెట్టాలన్న కనీసపు ఆలోచన మాలో లేదేమో మమ్మల్ని క్షమించండి. కృపలో భద్రపరిచి ప్రతి విషయంలో మీ సహాయాన్ని దయచేయమని, జరగబోయే బలారాధన విషయంలో కూడా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకుల్ని మార్చడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృపలో భద్రపరచండి. ఈ మాటలు విని విడిచిపెట్టే వారికి ఎంత మాత్రం ఉండక ప్రభా, వారిలో తండ్రి నూతనమైన తీవ్రతను పుట్టించే తండ్రి కృపను దయచేయండి. అనేకమైన నూతన ఆత్మలను సంఘంలో చేర్చండి ప్రభా తండ్రి. తండ్రి మేము మాట్లాడనన్ని రోజులు ప్రభా తండ్రి, మేము ప్రకటించనన్ని రోజులు ప్రభా తండ్రి ఎవ్వరూ మారరు ప్రభా తండ్రి. ప్రకటించడానికి తండ్రి కృప దయచేయండి. పాపుల కోసం ప్రార్థించడానికి తండ్రికి కృప దయచేయండి. దుష్టులు తన దుష్టత్వాన్ని విడిచి మారు మనసు పొందేలా తండ్రి అనేకమైన విషయాలు తండ్రి వారితో మాట్లాడటానికి, వారికి చక్కటి మాదిరి మా బ్రతుకుల ద్వారా చూపించడానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచమని, ప్రతి విషయంలో మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలే. మంచిది, ప్రభు వల్ల నిమిత్తం వాక్యపట్నం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. మోకరించగలిగిన